నాగబాబుకు కూటమిలో చోటు దక్కబోతోంది అని తెలిసి టీడీపీ శ్రేణులు ఫుల్ ఫైర్లో ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనే విషయం తెలుస్తోంది. దీంతో చంద్రబాబు టీడీపీని పక్కన పెట్టి జనసేన కోసం పాటుపడుతున్నారా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబు ధోరణిలో చాలా మార్పు వచ్చిందని కూడా టీడీపీ శ్రేణులు అనుకుంటున్నారు. ఎందుకంటే గత చంద్రబాబు పాలన చూస్తే ఎవరికైనా సీట్ ఇవ్వాలన్నా మంత్రి పదవి ఇవ్వాలన్నా కూడా నామినేషన్కి 2-3 రోజుల ముందు మాత్రమే ప్రకటించేవాళ్లు. కానీ ఇప్పుడు అలా లేదు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు జనసేనకి పూర్తిగా లొంగిపోయి ఇలా చేస్తున్నారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఇప్పుడు ఖాళీ అవుతాయో, నాగబాబును ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. కానీ టీడీపీ లెటర్ హెడ్ మీద ఆల్రెడీ పేరు నమోదు చేసేసి లిస్టు విడుదల చేయడం చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే జనసేన గాని పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు అంతా తామే అని, తాము లేకపోతే టీడీపీ లేదు అనే ఇంప్రెషన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్తోంది. అయితే టీడీపీ మాత్రం ప్రస్తుతానికి చూస్తూ కూర్చుంది. ఎందుకులే ఇప్పుడు గొడవలని అనుకుంటుందో ఏమో కానీ ప్రస్తుతానికి నిశ్శబ్దంగా కూర్చుంటోంది. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేన పార్టీకి ఇప్పుడు ఏకంగా 4 మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా జనసేనకు బాగా ప్రయారిటీ ఇస్తున్నారు అని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. భవిష్యత్తు మీద బెంగతోనే ఇలా చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందనుకుంటున్నారు. ఇక్కడ చూస్తే నాగబాబు ఎమ్మెల్యే కాదు, కానీ వర్మ లాంటి వాళ్లంతా పవన్ కళ్యాణ్ కోసం ఎంతో చేశారు. వాళ్ల సీట్ను కూడా త్యాగం చేశారు. మందకృష్ణ మాదిగా పవన్ కళ్యాణ్ మీద గతంలో చాలా కామెంట్స్ చేశారు. ఒక కులానికి ఇన్ని మంత్రి పదవులు ఎందుకు ఇచ్చుకున్నారు అని కూడా అడిగారు. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీలు లేరా మంత్రి పదవులు ఇవ్వడానికి అని కూడా ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మళ్లీ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడానికి రెడీ అయ్యారు. అంటే ఇప్పుడు కూటమి ఒక కాన్సెప్ట్ లో ముందుకు వెళ్తోందన్న విషయం క్లియర్ గా తెలుస్తోంది. అదేంటంటే 10 ఐదేళ్లే కాబట్టి తమ వాళ్ళకే పదవులు ఇచ్చేసుకుని దొరికినంత దోచేసుకోవచ్చు అని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఎన్నికల ముందు వరకు కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచుతాం అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సొంత సోదరుడికి మంత్రి పదవి ఇప్పించుకునేందుకే చూస్తున్నారు అనే విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. అయితే మండలిలో రాజీనామా చేయించిన 3 ఎమ్మెల్సీలతో టీడీపీ చీకటి ఒప్పందాలు చేసుకుని రిజైన్ చేసేలా చూసింది. కానీ అయితే శాసన మండలి చైర్మన్ వైసీపీ హయాంలో నియమితులైన వ్యక్తి కాబట్టి ఆయన వీళ్ల 3 రాజీనామాలను అంగీకరించడం లేదు. అయితే మరి వీళ్ల రాజీనామాలు ఎప్పుడు ఆమోదిస్తారు, ఎప్పుడు నాగబాబుకు మంత్రి పదవి వస్తుంది అన్నది కూడా పెద్ద ప్రశ్నే. అలాగే అటవీ శాఖను నాగబాబుకు ఇచ్చేటందుకు పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ మాటలకు చేతలకు అసలు పొంతనే కుదరడం లేదు అన్న టాక్ నడుస్తోంది. అయితే నాగబాబుకు మంత్రి పదవిని ఇవ్వడం ఇప్పుడు టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో నాగబాబును లోకేష్ బాలకృష్ణని నాగబాబు తెగ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ తెలిసి ఎలా మంత్రి పదవి ఇస్తున్నారు, అది కూడా ముందే నాగబాబు పదవి రిజర్వ్ అనే సెన్స్ వచ్చేలా లెటర్ హెడ్ మీద ఇచ్చేసి రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఫైనల్ గా జనసేన ఆడించినట్టు టీడీపీ ఆడుతోంది అని కూడా వాళ్ళంతా ఆవేదన చెందుతున్నారు. దీనికి రీజన్ ఏంటి అంటే త్వరలో నారా లోకేష్ ని సీఎంని చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దానికోసం జనసేన నుంచి ఎవరితో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడం కోసమే ఇలా నాగబాబుకు ముందస్తుగా మంత్రి పదవి ఇచ్చేసి అంతా తనకు అనుకూలంగా నడిపించేసుకుంటున్నారు అనే చర్చ కూడా నడుస్తోంది.